బీటీవీ మీడియా వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్. 38 బైకులు రికవరీ. 38 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మోటార్ సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా వద్ద నుంచి మొత్తం 38 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు విలువ సుమారు 38 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. ఈ మేరకు అమలాపురం సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, రావులపాలెం నుంచి జొన్నాడ వెళ్లే గౌతమి గోదావరి ఏటిగట్టు వంతెన సమీపంలోని జాతీయ రహదారి 216 వద్ద 5 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 32 కేసులకు సంబంధించిన 35 మోటార్ సైకిళ్లు, ఎఫ్ఐఆర్ నమోదు కాని మరో 3 మోటార్ సైకిళ్లు కలిపి మొత్తం 38 బైకులను రికవరీ చేశామని తెలిపారు. ఈ కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన కొత్తపేట డీఎస్పీ శుంకర మురళీమోహన్, రావులపాలెం టౌన్ ఇన్స్పెక్టర్ ఎం శేఖర్ బాబు, అమలాపురం క్రైమ్ సిఐ ఎన్ కొండయ్య, రావులపాలెం ఎస్ఐ జి చంటి, సిసిఎస్ ఎస్ఐలు ఏ పరదేశి, ఏ బాలకృష్ణ, ఏఎస్ఐ ఎం సుబ్బరాజు, హెచ్సికే వెంకటరమణ, పీసీలు లంకాడి శ్రీను, డి అర్జున్ రావు, బీడీవి ప్రసాద్, జి కృష్ణసాయి, ఏ శుభకర్, ఆర్ సిహెచ్వి ప్రసాద్, ఎం హరిబాబు తదితర సిబ్బందిని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అభినందించారు. లాస్ట్ మంత్ 22 తారీఖుకి ఒక కేసు రిజిస్టర్ చేశాను రావులపాలెం పోలీస్ స్టేషన్లో 137/2026. దీంట్లో ఒక బైక్ థెఫ్ట్కి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు చాలా అంటే ఒక పెద్ద గ్యాంగ్ లాగే మనకి బయట వచ్చింది. దీంట్లో మనకి టోటల్ 5 అక్యూజ్డ్కి ఐడెంటిఫై చేశాము ఇప్పుడు వరకు. లొక్కరాజు రాజేష్ కుమార్, కళ్యాణం నరేష్, కొండపల్లి సూర్యతేజ, రొట్టె నాగ చైతన్య, ఆదపు రవి కుమార్, ఇది అందరికీ మన టీం ద్వారా పట్టుకోవడం జరిగింది. వాళ్ళతో టోటల్ ఎప్పుడు వరకు మేము 38 బైక్స్ రికవరీ చేయడం జరిగింది. ది బైక్స్ బిలాంగ్ టు 4 బైక్స్ బిలాంగ్ టు మన కోనసీమ డిస్ట్రిక్ట్, 15 bikes belongs to East Godavari district, around 12 bikes belong to Kakinada district, 1 belongs to West Godavari district. Total 38 అట్లాగే బైక్స్ రికవర్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళకి మోడస్ ఆపరెండి ఏంటంటే, ఇది ఎక్కడైనా పార్క్ అయిన బైక్స్కి ఎక్కడ వెళ్ళి ప్రెషర్తో వాళ్ళు హ్యాండిల్ లేకపోతే లాక్ బ్రేక్స్ చేసి ఇది స్పార్క్ ప్లగ్ తీసేసి షార్ట్ సర్క్యూట్ ద్వారా ఇది బైక్కి స్టార్ట్ చేసి అది దొంగతనం వాళ్ళు చేస్తున్నారు. సో ఇది గురించి మన టీం వాళ్ళు అంత సీసీటీవీ అనాలిసిస్ చేసి అండ్ ఇది మనకి CCTV 360 యాప్ ద్వారా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీంట్లో మనకి రావులపాలెం పోలీస్ స్టేషన్ టీం అండ్ మనకి సిసిఎస్ టీం వాళ్ళు కలిసి పనిచేసి ఇది అంత గ్యాంగ్కి పట్టుకున్నారు. ఇది గ్యాంగ్లో 2 ఉంటాయి, లొక్కరాజు రాజేష్ కుమార్ అండ్ రొట్టె నాగ చైతన్య. వాళ్ళ మీద ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి. కళ్యాణం నరేష్ ఒకరి మీద ప్రీవియస్గా ఒక పాక్సో యాక్ట్ కేసు కూడా ఉన్నాయి. సో ఐ వాంట్ టు కంగ్రాచ్యులేట్ ది రావులపాలెం పోలీస్ స్టేషన్ టీమ్ అండ్ మన సిసిఎస్ టీమ్కి
చాలా తెలియజేస్తున్నాము. వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఇది గ్యాంగ్కి పట్టుకున్నారు. సో అది ఫ్యూచర్లో కూడా మన జిల్లాలో ఉన్న అందరికీ ప్రజలకి నేను ఐ వాంట్ టు అడ్వైజ్ దెమ్ దట్ మీ బైక్ ఈజ్ ద మోస్ట్ వల్నరబుల్ వెహికల్ అని. ఎప్పుడైనా ఇది దొంగతనం చేయడం చాలా ఈజీ. సో దీంట్లో ఫస్ట్ మీరు వితౌట్ నంబర్ ప్లేట్ కానీ అలాంటి బైక్ ఏమి యూజ్ చేయకూడదు. అది అలాంటి బైక్ ఉంటే చాలా కష్టం వాళ్ళకి రికవర్ చేయడం అండ్ అది దొంగతనం చేసి ఎక్కడైనా డిస్పోజ్ చేయడం కూడా చాలా ఈజీ దీనికి. సో అది చేయకూడదు. అదర్వైజ్ ఎక్కడైనా డెసిగ్నేటెడ్ పార్కింగ్ స్పేసెస్ ఉంటే అక్కడే మీరు బైక్స్ పార్క్ చేసుకోండి. ఇక్కడ ర్యాండమ్గా ఎక్కడైనా వదిలేకూడదు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది మీరు బైక్ దొంగతనం చేసిన తర్వాత ఎక్కడైనా క్రైమ్ కోసం కూడా యూజ్ చేస్తే అది కూడా మీ మీద పడుతుంది తర్వాత. సో ఐ వాంట్ టు అడ్వైజ్ ఆల్ ది పబ్లిక్ టు బీ వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ హౌ దే ఆర్ పార్కింగ్ దేర్ బైక్స్ ఆర్ వేర్ దే ఆర్ లివింగ్ దేర్ బైక్స్. చాలా జాగ్రత్తగా ఉండండి. వన్స్ అగైన్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మై ఎంటైర్ టీమ్ ఫర్ పుట్టింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ రికవరింగ్ ఆల్ దీస్ బైక్స్. ఫ్యూచర్లో కూడా అది ఇంకా కేసెస్ కూడా ఉన్నాయి. వీ విల్ ట్రై టు డూ మోర్ సచ్ ఎఫర్ట్స్ అండ్ షో సిమిలర్ రిజల్ట్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ.